నమస్తే, వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. ఇవాళ మాట్లాడుకోబోయే మన టాపిక్ సంతానలేమి సమస్యలకి లేటెస్ట్ ట్రీట్మెంట్ గురించి మనకు తెలియచేయడానికి 49 హాస్పిటల్స్ నుంచి డాక్టర్ హారిక గారు ఉన్నారు. వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్. హలో అండి. ముఖ్యంగా సంతానలేమి గురించి అంటే పిల్లలు లేకపోవడం అనేది ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా వింటున్నాం. సో దానికి కారణాలు తెలుసుకునే ముందు అసలు సంతానలేమిగా ఎప్పుడు పరిగణిస్తారు, దాని గురించి చెప్పండి. సో ఫస్ట్ ఇన్ఫర్టిలిటీ అనేది మనం ఎప్పుడు అంటామంటే ఒక కపుల్ 1 ఇయర్ మ్యారేజ్ తర్వాత రెగ్యులర్గా ఇంటర్కోర్స్ పార్టిసిపేట్ చేసినా కూడా 1 ఇయర్ వరకు వాళ్ళకి ప్రెగ్నెన్సీ కలగనట్టయితే మనం ఇన్ఫర్టిలిటీ అంటాం. అదే సపోజ్ ఏజ్ ఇంక్రీజ్ అయిన వాళ్ళకి అంటే 35 ఇయర్స్ దాటిన వాళ్ళకి 6 మంత్స్ వరకు కూడా వితౌట్ ఎనీ ప్రొటెక్షన్ వాళ్ళు ట్రై చేసినా కూడా ప్రెగ్నెన్సీ రాకపోతే దాని తర్వాత వాళ్ళని ఇన్ఫర్టిలిటీ అని అంటాం. ఓకే, అంటే నార్మల్గా న్యాచురల్గా ట్రై చేసి 1 ఇయర్ అంటే ఏజ్ ఫ్యాక్టర్ ఉంటుందా ఇందులో? అందరు కూడా అదే ఫాలో అవ్వాలంటారా? దీనికి ఏజ్ ఫ్యాక్టర్ ఉంటుందా? సో ఇప్పుడే అంటే లైక్ మనం ఎంగేజ్ వాళ్ళని తీసుకున్నట్టయితే అంటే లైక్ ఫిమేల్ ఏజ్ కనుక మనకి 35 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళకి యూజువల్లీ మనం 1 ఇయర్ వరకు న్యాచురల్గా అడ్వైస్ చేస్తాం. ట్రీట్మెంట్ అనేది కూడా అంటే మ్యారేజ్ అయిన వెంటనే 1 ఇయర్ వరకు కూడా వితౌట్ ఎనీ ప్రొటెక్షన్ అనేది ట్రై చేయమని చెప్తాం. స్టిల్ అప్పటికి కూడా వాళ్ళకి ప్రెగ్నెన్సీ అనేది రాకపోతే అప్పుడు వాళ్ళని ఇన్ఫర్టిలిటీ అనేది తీసుకుంటాం. బట్ ఏజ్ ఇంక్రీజ్ అయిన కొద్దీ అంటే లైక్ అరౌండ్ అబౌవ్ 35 ఇయర్స్ ఉన్న వాళ్ళకి మాత్రం ఎక్కువగా ట్రీట్మెంట్ అనేది మనం వేస్ట్ చేయొద్దు. అండ్ ఎందుకంటే వాళ్ళకి 35 క్రాస్ అయిన వాళ్ళకి ఎగ్ కౌంట్ అనేది తగ్గుతూ ఉంటుంది. సో వాళ్ళకి మ్యారేజ్ అయినాక కొంతమంది లైక్ లేట్ మ్యారేజెస్ అనేది చేసుకుంటూ ఉంటారు. సో వాళ్ళకి మ్యారేజ్ అయినాక 6 మంత్స్ వరకు రెగ్యులర్గా వితౌట్ ఎనీ ప్రొటెక్షన్ ట్రై చేసినప్పటికీ కూడా ప్రెగ్నెన్సీ అనేది రాకపోతే మాత్రం అప్పుడు వాళ్ళని ఇన్ఫర్టిలిటీ అంటాం. అండ్ వెంటనే వాళ్ళు ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కలిసి అడ్వైస్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే కారణాలు ఏంటంటారు? అంటే ముఖ్యంగా ఫస్ట్ మనం ఫీమేల్ తీసుకుంటే మేల్ ఫీమేల్ కనుక చూస్తే ఫస్ట్ ఫీమేల్లో రీజన్స్ ఏంటి, ఎక్కువగా కారణాలు ఏవి కనిపిస్తూ ఉంటాయి? సో మనకి ఇదివరకు ఇన్ఫర్టిలిటీ రేట్స్ కంపేర్ చేస్తే ఇప్పుడు రీసెంట్గా 2 to 3 ఇయర్స్ నుంచి ఇన్ఫర్టిలిటీ రేట్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతుంది. సో అందులో లైక్ మనకి ఇప్పుడు రీసెంట్గా చూసినట్టయితే 50% రీజన్స్లో మనకి ఫీమేల్ ఉంటారు అండ్ 50%లో మేల్ ఫ్యాక్టర్స్ అనేటివి కనిపిస్తున్నాయి. ఫస్ట్ ఫిమేల్ విషయానికి వస్తే మెయిన్ ఫ్యాక్టర్ ఏంటి అంటే ఎగ్ కౌంట్ అనేది చూస్తుంటాం. సో ఈ ఎగ్ కౌంట్ అనేది మనకి తగ్గుతూ ఉన్నప్పుడు ఇన్ఫర్టిలిటీ రేట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో మెయిన్ రీజన్ ఎగ్ కౌంట్ అనేది తగ్గడానికి ఫస్ట్ రీజన్ వచ్చేసి మనకి అడ్వాన్స్డ్ ఏజ్ ఇంక్రీజ్ అయిన కొద్దీ ఎగ్ కౌంట్తో పాటు ఎగ్ క్వాలిటీ కూడా తగ్గుతూ ఉంటుంది. సెకండ్ రీజన్ వచ్చేసి హార్మోనల్ డిస్టర్బెన్సెస్, మెయిన్గా లైక్ పీసీఓడి కానివ్వండి, థైరాయిడ్ ఇష్యూస్ కానివ్వండి, షుగర్ లెవెల్స్ కానివ్వండి, అండ్ అధికంగా బరువు ఉండడం అంటే లైక్ ఒబిసిటీ, ఇవన్నీ రీజన్స్ వల్ల కూడా మనకి హార్మోనల్ డిస్టర్బెన్సెస్ వల్ల ఎగ్ డెవలప్మెంట్లో అండ్ ఎగ్ రిలీజ్ అవ్వడంలో కూడా ప్రాబ్లమ్స్ అనేది చూస్తూ ఉంటాం. అండ్ అదర్ రీజన్స్ వచ్చేసి మెయిన్గా ఎండోమెట్రియోసిస్. సో ఈ ఎండోమెట్రియోసిస్ వల్ల ఏం జరుగుతుంది అంటే మనకి ఎగ్ బ్యాగ్స్లో ఒక సిస్ట్ అనేది ఫామ్ అవుతుంది. సో దీనివల్ల కూడా మనకి ఈ ఎగ్ కౌంట్ అనేది తగ్గడం, ఎగ్ క్వాలిటీ అనేది తగ్గడం, అలాగే ఎగ్ డెవలప్మెంట్లో ప్రాబ్లం అనేది చూస్తూ ఉంటాం. అండ్ నెక్స్ట్ అదర్ రీజన్స్ వచ్చేసి మనకి ట్యూబ్స్లో చూసుకున్నట్టయితే ట్యూబ్ విషయానికి వస్తే లైక్ ట్యూబల్ బ్లాక్స్, ఐదర్ సింగిల్ ట్యూబ్ బ్లాక్ ఉండొచ్చు లేదా 2 ట్యూబ్ బ్లాక్ ఉండొచ్చు. సో ఈ ట్యూబల్ బ్లాక్స్ ఎందుకు వస్తాయి అంటే లైక్ కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల కానివ్వండి, కొన్ని సర్జరీస్ వల్ల కానివ్వండి, లేదా ఏదో ఎండోమెట్రియోసిస్ వల్ల కూడా మనకి ట్యూబల్ బ్లాక్స్ అనేది చూస్తుంటాం. నెక్స్ట్ యూట్రస్ విషయానికి వస్తే మనకి ఫైబ్రాయిడ్స్. సో మనం ఎక్కడైతే బేబీ ఇంప్లాంట్ అవుతుందో అక్కడ ఫైబ్రాయిడ్ ఉన్నప్పుడు మనకి బేబీ ఫామ్ అయినప్పుడు కూడా ఇంప్లాంటేషన్ అనేది ప్రాబ్లం అవుతూ ఉండొచ్చు, లేదా అడినోమయోసిస్, ఎండోమెట్రియోసిస్, ఇలాంటి కండిషన్స్లో కూడా మనం ఇన్ఫర్టిలిటీ అనేది చూస్తూ ఉంటాం. నెక్స్ట్ సర్విక్స్ విషయానికి వస్తే సర్విక్స్ అంటే ఏంటి? గర్భసంచి దగ్గర అటాచ్మెంట్ అనమాట. సో ఈ గర్భసంచి మూతి అనేది చాలా ఓపెనింగ్ అనేది నేరో ఉన్నప్పుడు మనకి స్పర్మ్స్ అనేది లోపలికి వెళ్ళకపోవడం వల్ల కూడా మనకి ఇన్ఫర్టిలిటీ అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ మేల్ విషయానికి వస్తే మెయిన్గా సెమెన్ అనాలిసిస్ చేపిస్తాం. సో ఈ సెమెన్ అనాలిసిస్లో మనకి కౌంట్ అనేది నార్మల్ కౌంట్ కంటే తక్కువ ఉన్నప్పుడు, అలాగే కదిలే కణాల సంఖ్య కూడా తక్కువ ఉన్నప్పుడు ఇన్ఫర్టిలిటీ అనేది చూస్తూ ఉంటాం. సో వీళ్ళకి రీజన్స్ వచ్చేసి ఏంటి అంటే మెయిన్గా అడిక్షన్స్ లైక్ స్మోకింగ్ కానివ్వండి, ఆల్కహాల్ కానివ్వండి, లేదా అధికంగా బరువు ఒబెసిటీ, లేదా స్ట్రెస్ ఫ్యాక్టర్స్,
ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఉండడం, అంటే ఏదైనా రేడియేషన్కి ఎక్స్పోజర్ లేదా ఏదైనా మెడిసిన్స్ తీసుకున్నప్పుడు కూడా స్పర్మ్ ప్రొడక్షన్ అనేది దెబ్బతింటుంది. సో అలాగే మెయిన్గా వారికోసిల్, ఈ వారికోసిల్ అనేది కూడా మనకి టెస్టిస్ లోపల బ్లడ్ వెజల్స్ ప్రాబ్లం. సో దీనివల్ల ఏం జరుగుతుంది అంటే మనకి హీట్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అయ్యి స్పర్మ్స్ అనేటివి ప్రొడక్షన్ అనేది తగ్గిపోవడం, లేదా స్పర్మ్స్ ప్రొడ్యూస్ అయినా కూడా మొటిలిటీ అనేది తగ్గడం, ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం. ఓకే. అలాగే అంటే ఇప్పుడు వీటన్నిటికి కూడా లేటెస్ట్‌గా ఏమైనా ట్రీట్మెంట్స్ వచ్చాయా? ఇతర ఏమన్నా వేరే హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల కూడా ఇన్ఫర్టిలిటీకి దారితీసే అవకాశం ఉందా? సో ఇది మెడికల్ ప్రాబ్లమ్స్ లైక్ థైరాయిడ్, అన్కంట్రోల్ షుగర్ లెవెల్స్ అండ్ ఒబెసిటీ, ఇవన్నిటి వల్ల కూడా అండ్ అదర్ ఫ్యాక్టర్స్ లైక్ స్ట్రెస్, ఇవన్నిటి వల్ల కూడా మనకి ఇండైరెక్ట్గా హార్మోనల్ డిస్టర్బెన్స్ అనేది ఏర్పడుతుంది. సో దీనివల్ల ఏం జరుగుతుంది అంటే మనకి బ్రెయిన్ నుంచి ప్రొడ్యూస్ అయ్యే హార్మోన్స్ అన్ని డిస్టర్బెన్స్ వల్ల మనకి ఎగ్ డెవలప్మెంట్లో, ఎగ్ క్వాలిటీలో, ఇవన్నిట్లో కూడా ప్రాబ్లమ్స్ ఉంటుంది. సేమ్ విషయం మేల్స్లో కూడా. సో ఈ స్ట్రెస్ వల్ల కానివ్వండి, ఈ ఒబెసిటీ వల్ల, థైరాయిడ్ వల్ల, ఈ డయాబెటీస్ వల్ల, ఇవన్నిటి వల్ల కూడా మనకి స్పర్మ్ ప్రొడక్షన్ అనేది ఇంపైర్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే. అంటే లేటెస్ట్‌గా ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి డాక్టర్ గారు? సో మనకి ఓవరాల్గా మనకి మెయిన్ పద్ధతులు వచ్చేసి న్యాచురల్ పద్ధతి, ఐయుఐ పద్ధతి, అలాగే ఐవీఎఫ్ పద్ధతి. సో మనకి ఇప్పుడు రీసెంట్గా కూడా ఐవీఎఫ్లో అడ్వాన్స్ టెక్నిక్స్ వచ్చాయి. అవేంటి అంటే ఇప్పుడు స్పర్మ్ ఒకవేళ మనకి స్పర్మ్ కౌంట్ అనేది చాలా తక్కువ ఉంది అన్నప్పుడు మనకి కాజ్ ఆఫ్ లో స్పర్మ్ కౌంట్ అనేది తెలుసుకోవచ్చు. లైక్ బేసిక్గా సెమెన్ అనాలిసిస్ టెస్ట్ చేయించుకోవడమే కాకుండా హార్మోన్ టెస్ట్ కానివ్వండి, అలాగే జెనెటిక్ టెస్టింగ్ కానివ్వండి, అలాగే అల్ట్రాసౌండ్, ఇవన్నీ కూడా చేసి కాజ్ ఆఫ్ లో స్పర్మ్ కౌంట్ అనేది ఎవాల్యుయేట్ చేస్తాం. ఇన్ కేస్ స్పర్మ్ కౌంట్ తక్కువ ఉన్నప్పుడు కూడా మనకి సక్సెస్ రేట్స్ బెటర్మెంట్ కోసం అడ్వాన్స్ టెక్నిక్స్ ఆఫ్ స్పర్మ్ సెలెక్షన్ అనేటివి అంటాం. సో లైక్ మైక్రోఫ్లూయిడిక్స్, ఇక్సీ, ఇమ్సీ, పిక్సీ, ఇలాంటివన్నీ టెక్నిక్స్ కూడా యూజ్ చేసి మనకి ఉన్న స్పర్మ్స్లో కూడా కొద్ది స్పర్మ్స్ ఉన్నా కూడా అందులో మనకి ఏదైతే బెస్ట్ స్పర్మ్ ఉంటుందో అది సెలెక్ట్ చేసి దాన్ని మనం ఇక్సీ చేసి సక్సెస్ రేట్స్ అనేటివి ఇంక్రీజ్ చేసుకుంటాం. అలాగే కొంతమందికి జెనెటిక్ ఇష్యూస్ అనేటివి ఉంటాయి. సో వాళ్ళకి పుట్టబోయే బేబీకి కూడా జెనెటిక్ ఇష్యూస్ ఉండొచ్చా అనేటివి కూడా అడ్వాన్స్ పద్ధతి ద్వారా, అంటే జెనెటిక్ టెస్టింగ్, పీజీటీఏ అంటాం అనమాట. సో ఈ జీన్స్ అనేటివి బేబీకి అనేది క్యారీ ఫార్వర్డ్ అవుతుందా లేదా అనేది టెస్ట్ చేసి ఏదైతే బేబీ హెల్తీగా ఉందో అదే మనం ట్రాన్స్ఫర్ అనేది చేస్తూ ఉంటాం. ఓకే. అంటే కాంప్లికేషన్స్ ఏమైనా ఉన్నా కూడా ముందే రాకుండా చూసే అవకాశం ఉంది. అలాగే ఫస్ట్ ఐయుఐ అంటూ ఉంటారు కదా, ఐయుఐ గురించి ఒకసారి క్లియర్గా చెప్పండి. సో ఐయుఐ అంటే ఏంటి, అది ఎవరికి ఉపయోగపడుతుంది, ఐయుఐ ఎవరికి చేస్తారు? ఓకే. సో ఐయుఐ అంటే ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్ అంటారు. సో ఇందులో ఏం చేస్తామంటే ఫస్ట్ మెయిన్గా డే టు స్కాన్ చేస్తాం ఫీమేల్ కనుక వచ్చినట్టయితే. సో వాళ్ళకి డే టు స్కాన్లో ఎగ్స్ ఎన్ని ఉన్నాయో చూసుకుంటాం. ఎవ్రీథింగ్ గుడ్ ఉంది, యూట్రస్ హెల్తీగా ఉంది అండ్ ఎగ్ కౌంట్ కూడా బాగుంది అన్నప్పుడు మనం ఎగ్ డెవలప్మెంట్కి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తాం. కొంతమందికి ఓన్లీ ట్యాబ్లెట్స్, కొంతమందికి ట్యాబ్లెట్స్తో పాటు ఇంజెక్షన్స్ కూడా సజెస్ట్ చేస్తాం. మళ్ళీ వాళ్ళని అరౌండ్ డే 9 ఆర్ డే 10కి పిలుస్తాం. దీనికంటే ముందు 2 ట్యూబ్స్ని కూడా ఎవాల్యుయేట్ చేస్తాం. ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా చెక్ చేసిన తర్వాతే మనం ఐఏ ప్రొసీజర్ అనేది స్టార్ట్ చేస్తాం. సో అరౌండ్ డే 10 వచ్చినట్టయితే మనకి ఎగ్ డెవలప్మెంట్ అనేది ప్రాపర్గా ఉందా లేదా చూసుకుంటాం. ఇన్ కేస్ ఎగ్ డెవలప్మెంట్ కనుక మనకి అడెక్వేట్ సైజ్ వచ్చినట్టయితే మనం ఎగ్ రిలీజ్ అవ్వడానికి ఇంజెక్షన్ అనేది ఇస్తాం. ఈ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ఒక 36 అవర్స్ తర్వాత మళ్ళీ కపుల్ని మనం హాస్పిటల్కి పిలుస్తాం. సో ఆ రోజు ఏం చేస్తామంటే మెయిన్గా ఎగ్ రిలీజ్ అయిందా లేదా అనేది స్కానింగ్లో చెక్ చేసుకుంటాం. సో దీన్ని చెక్ స్కాన్ అంటారు. ఇన్ కేస్ ఎగ్ కనుక రిలీజ్ అయినట్టయితే హస్బెండ్ సెమెన్ అనాలిసిస్ ఇస్తారు. సో సెమెన్ అనాలిసిస్లో ఏం చేస్తామంటే వాళ్ళు ఇచ్చిన తర్వాత ప్రాసెసింగ్ చేస్తాం. ఈ ప్రాసెసింగ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనం ఐయుఐ శాంపుల్ అనేది వాళ్ళు 2 ml ఇచ్చినా 3 ml ఇచ్చినా కానీ అందులో ఉన్న బెస్ట్ స్పర్మ్స్ని సెలెక్ట్ చేసి ఏవైతే మొటిలిటీ హై ఉంటుందో వాటిని సెలెక్ట్ చేసి ఒక 0.5 mlలో తీసుకొని క్వాంటిటీ తీసుకొని ఒక పెన్సిల్ లాంటి క్యాథెటర్లో లోడ్ చేసి మనం అల్ట్రాసౌండ్ గైడెన్స్, స్కాన్ గైడెన్స్ ద్వారా మనం యూట్రస్ లోపలికి పంపిస్తాం, అంటే నియర్ టు ద ట్యూబ్. సో ఇది ఎవరికి యూజువల్లీ మనకి హెల్ప్ఫుల్ ఉంటుంది అంటే ఎవరికైనా సర్వైకల్ స్టెనోసిస్ అంటే గర్భసంచి మూతి ఎంట్రన్స్. సో నార్మల్గా మనకి ఆ ఎంట్రన్స్ నుంచే స్పర్మ్స్ అనేటివి లోపలికి గర్భసంచి లోపలికి వెళ్తాయి. ఇన్ కేస్ కొంతమందికి ఆ ఎంట్రీ అనేది చాలా నారోగా ఉంటుంది. ఒక్కొక్కసారి స్పర్మ్స్కి కూడా లోపలికి వెళ్ళేటంత ప్లేస్ కూడా ఉండకపోవచ్చు. సో అలాంటి కండిషన్స్లో మనం ఐయుఐ ద్వారా స్పర్మ్స్ని లోపలికి పంపించవచ్చు.
ఇంకొంతమందికి మొటిలిటీ అనేది తక్కువ ఉంటుంది హస్బెండ్స్కి, లేదా కౌంట్ కూడా కొద్దిగా బార్డర్లోనే ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి మనం వాష్ చేయడం ద్వారా మొటిలిటీ స్పర్మ్స్ అనేటివి ఇంక్రీజ్ చేస్తాం. సో దీనివల్ల కూడా మనకి ప్రెగ్నెన్సీ అంటే సక్సెస్ రేట్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అనేది కూడా బెటర్మెంట్ ఉంటుంది కాబట్టి ఐయుఐ అనేది ప్రిఫర్ చేస్తాం. రైట్, కాలర్ లైన్లో ఉన్నారు లక్ష్మి గారు. నమస్తే అండి లక్ష్మి గారు. డాక్టర్ గారు ఉన్నారమ్మా, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో చెప్పండి మా. మేడం నాకు మ్యారేజ్ అయ్యి 6 years అవుతుంది. ఓకే. ఒక్కసారి కూడా కన్సీవ్ అవ్వలేదు. 3 times ఐయుఐకి వెళ్ళాను. అయినా ఐయుఐమా ఐవిఎఫ్ కా? ఐయుఐకి వెళ్ళారు. ఓకే. అయినా కూడా ప్రెగ్నెన్సీ రాలేదు. ఓకే. మీకు అంటే లైక్ ఐయుఐ చేసినప్పుడు ట్యూబ్ టెస్ట్, మీ హస్బెండ్ సెమెన్ అనాలిసిస్ ఇవన్నీ చేయించారమ్మా? చేయించాను మేడం. అన్నీ నార్మలే ఉన్నాయి అన్నారా? అన్నీ నార్మలే ఉన్నాయి. ఓకే. మీ అకౌంట్ కూడా అంతా బాగానే ఉంది అన్నారా? అకౌంట్ కూడా బాగుంది. ఓకే. మీ ఏజ్ ఎంతమ్మా? ఇప్పుడు 29 అండి. ఓకే. సో మీ ఏజ్ 29 years, మ్యారేజ్ అయ్యి 6 సంవత్సరాలు అవుతుంది. అయినా కూడా అంటే న్యాచురల్గా ట్రై చేశారు, ప్రెగ్నెన్సీ రాలేదు. ఐయుఐ ట్రై చేశారు కూడా ప్రెగ్నెన్సీ రాలేదు. సో దీని ఏమంటారు, అన్ని ఫ్యాక్టర్స్ బాగున్నప్పటికీ కూడా మీకు ప్రెగ్నెన్సీ రాలేదు అంటే అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటారు. సో దీనిలో ఏంటి అంటే మనకి టోటల్ 3 మెథడ్స్ లైక్ న్యాచురల్, ఐయుఐ, ఐవిఎఫ్. ఐయుఐ కూడా మనం మ్యాక్సిమం 3 to 6 cycles చేస్తాం. బట్ 3 cycles తర్వాత ఐయుఐ సక్సెస్ రేట్ కూడా అంత సేమ్ అలానే కాన్స్టెంట్గా ఉంటుంది. అండ్ మీకు ఉన్న నెక్స్ట్ ఆప్షన్ ఏంటి అంటే లాప్రోస్కోపీకి వెళ్ళాలి. సో మనకి మెయిన్గా ఏమైనా ప్రాబ్లం ఉందా లేదా అనేది రూల్ అవుట్ చేసుకోవాలి. లేదు అంటే డైరెక్ట్ ఐవిఎఫ్కి వెళ్ళాలి. ఎందుకు అంటే ఒక్కసారి మనం ఐయుఐ చేసినప్పటికీ కూడా స్పర్మ్స్ని లోపలికి ఇంజెక్ట్ చేసినప్పుడు కూడా ఆ స్పర్మ్ అనేది మనకి ఎగ్తో మీట్ అవుతుందా లేదా అనేది తెలియదు. అలాగే ఆ టైంలో రిలీజ్ అయిన ఎగ్ కూడా మెచ్యూర్ ఉందా లేదా అనేది తెలియదు. కాబట్టి మనకు ఓవరాల్గా సక్సెస్ రేట్స్ ఆఫ్ ఐయుఐ అనేది మనకి 8 to 10% చెప్తాం. అంటే 100 members కనుక మనం ఐయుఐ చేసినట్టయితే 10 members వరకు పాజిటివ్ వస్తుంది. సో నెక్స్ట్ ఫర్దర్ ట్రీట్మెంట్ ఆఫ్ నెక్స్ట్ సైకిల్ ఆఫ్ ఐయుఐ చేసే ముందు ఒకసారి లాప్రోస్కోపీ, హిస్టోస్కోపీ అన్నా చేయించుకోవాలి. లేదంటే ఇంకా అడ్వాన్స్డ్ మెథడ్ దేనికైతే సక్సెస్ రేట్స్ ఎక్కువగా ఉంటుందో ఐవిఎఫ్ మెథడ్కి వెళ్ళేటప్పుడు మీకు ప్రెగ్నెన్సీ సక్సెస్ రేట్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయి. డాక్టర్ గారు ఇంతకుముందు ఐయుఐ గురించి చెప్పారు కదా, అది ఎన్నిసార్లు చేయించుకోవచ్చు అంటారు? ఒకవేళ సక్సెస్ రేట్ ఎంత ఉంటుంది, అవ్వకపోతే నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటారు? సో ఐయుఐ అనేది మ్యాక్సిమం 6 cycles వరకు ట్రై చేసుకోవచ్చు. బట్ మనకి సక్సెస్ రేట్ ఓవరాల్ ఐయుఐకి వచ్చేసి 8 to 10% per cycle. అంటే ఫస్ట్ అటెంప్ట్ మనం ఇచ్చినట్టయితే సపోజ్ 100 members కనుక మనం ఐయుఐ చేసినట్టయితే అందులో 10 or 15% వరకు పాజిటివ్ వస్తారు. సో ఎప్పటివరకు ట్రై చేసుకోవచ్చు అంటే చాలామందికి మనం అడ్వైస్ చేసేది 3 cycles వరకు. సో 3 cycles తర్వాత సక్సెస్ రేట్స్ ఆఫ్ ఐయుఐ అనేది కాన్స్టెంట్ ఉంటుంది, అంటే పెద్దగా ఇంప్రూవ్మెంట్ ఉండదు. సో 3 cycles ఆఫ్ ఐయుఐ కనుక ఫెయిల్ అయినట్టయితే వాళ్ళకి నెక్స్ట్ సజెషన్ అనేది మనం ఐదర్ ఫర్దర్ అడ్వాన్స్ టెక్నిక్స్ అంటే లైక్ ఐవిఎఫ్ కానీ అడ్వైస్ చేస్తాం, లేదా కొంతమందికి ఏమైనా లాప్రోస్కోపీ కానీ హిస్టోస్కోపీ కానీ అనేది అడ్వైస్ చేస్తాం. ఎందుకంటే కొంతమందికి తెలియకుండా కూడా గర్భసంచి చుట్టూ ఏమైనా చిన్న చిన్న అతుకులు ఉండడం ఇలాంటివి అన్నీ కూడా ఉంటాయి. సో ఈ లాప్రోస్కోపీ చేయడం ద్వారా ఏమవుతుంది అంటే చిన్న చిన్న అడేషన్స్ ఏమైతే ఉంటాయో అవన్నీ క్లియర్ చేయడం వల్ల మనకి ట్యూబ్స్ ఫంక్షనింగ్ అనేది ప్రాపర్గా ఉంటుంది. సో దీనివల్ల మనకు సక్సెస్ రేట్స్ ఆఫ్ ఐయుఐ అనేది బెటర్గా ఉంటుంది. సో ఇన్ కేస్ వాళ్ళు 4th cycle ఆఫ్ ఐయుఐకి వెళ్ళాలి అనుకుంటే మాత్రం 3 cycles తర్వాత లాప్రోస్కోపీ ఆర్ హిస్టోస్కోపీ చేయించుకొని వెళ్ళినట్టయితే సక్సెస్ రేట్స్ అనేటివి కొద్దిగా బెటర్గా ఉంటాయి. అలాగే ఐయుఐ తర్వాత ఐవిఎఫ్ కూడా అంటూ ఉంటారు కదా, ఐవిఎఫ్ ఎవరికి అవసరం పడుతుంది, ఐవిఎఫ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, దాని గురించి చెప్పండి. సో ఐవిఎఫ్ అనేది మెయిన్గా ఎవరికి అంటే లైక్ మెయిన్గా వచ్చేసి ఫస్ట్ ట్యూబల్ బ్లాక్స్. సో ఒకవేళ 2 ట్యూబ్స్ కనుక మనకి బ్లాక్ అయినట్టయితే మనం యూజువలీ వాళ్ళకి ఐవిఎఫ్ అనేది సజెస్ట్ చేస్తాం. అండ్ ఇంకొకటి ఏంటి, అడ్వాన్స్డ్ ఏజ్. సో 35 క్రాస్ అయింది, మ్యారేజ్ లైక్ అరౌండ్ 6 years 7 years అయింది అన్న వాళ్ళకి కూడా, అకౌంట్ తగ్గుతుంది అన్న వాళ్ళకి కూడా మనం ఐవిఎఫ్ అనేది సజెస్ట్ చేస్తాం. అండ్ ఇంకొన్ని కండిషన్స్లో లైక్ హస్బెండ్ విషయానికి వస్తే మన కౌంట్ అనేది తక్కువ ఉన్నప్పుడు, లేదా ఒక్కోసారి 0 million కౌంట్ ఉన్నా కూడా మనం ఐవిఎఫ్ అనేది సజెస్ట్ చేస్తాం. అండ్ ఇంకొన్ని ఏంటి అంటే లైక్ పిసిఓడి ఉండి కూడా వాళ్ళు న్యాచురల్ పద్ధతి ట్రై చేశారు, ఐఐ కూడా ఒక 3-4 times అయింది, నెగిటివ్ వచ్చిందన్న వాళ్ళకి కూడా నెక్స్ట్ బెస్ట్ ఆప్షన్ అంటే అడ్వాన్స్ టెక్నిక్స్ లైక్ ఐవిఎఫ్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటాం.
ఇంకొన్ని కండిషన్స్ మెయిన్గా జెనెటిక్ ఇష్యూస్. సో కొంతమందికి లైక్ ప్రెగ్నెన్సీ వస్తుంటుంది బట్ రికరెంట్ అబార్షన్స్ అవుతూ ఉంటాయన్నమాట. సో వాళ్ళకి క్యారియోటైపింగ్ అంటే జెనెటిక్ టెస్టింగ్ చేయించినట్టయితే ఐదర్ హస్బెండ్లో కానివ్వండి వైఫ్లో కానివ్వండి ఏదన్నా ఒకటి జెనెటిక్ ఇష్యూ అనేది మనకు డిటెక్ట్ అవుతుంది. సో వాళ్ళ కన్సర్న్ ఏంటి, ప్రెగ్నెన్సీ రావాలి, అలాగే హెల్దీ బేబీ అనేది ఉండాలి. సో అలాంటి వాళ్ళకి మనం ఐవీఎఫ్ చేసి జెనెటిక్ టెస్టింగ్ అనేది చేస్తాం. సో ఆ జీన్స్ అనేటివి మనకి బేబీకి క్యారీ ఫార్వర్డ్ అవుతున్నాయా లేదా చూసి ఏదైతే బేబీ హెల్దీ బేబీ ఉంటుందో అది మనం ట్రాన్స్ఫర్ చేస్తాం. సో ఇవన్నీ కండిషన్స్లో కూడా మనం ఐవీఎఫ్ అనేది సజెస్ట్ చేస్తాం. ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఐవీఎఫ్ ప్రాసెస్ వచ్చేటప్పటికి ఎలా ఉంటుంది? సో ఐవీఎఫ్ ప్రాసెస్ అనేది ఏదైనా సరే నార్మల్ ప్రాసెస్ అనేది మనకి డే 2 నుంచి స్టార్ట్ అవుతుంది. సో నార్మల్ ఒక ఫిమేల్ కనుక డే 2కి వచ్చినట్టయితే అంటే నెలసరి వచ్చిన 2వ రోజు వచ్చినట్టయితే మనం స్కానింగ్ చేస్తాం. ఈచ్ సైడ్ ఎన్ని ఎగ్స్ ఉన్నాయో చూసుకుంటాం, అంటే రైట్ సైడ్ ఎన్ని ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ ఎన్ని ఉన్నాయో చూసుకుంటాం. సో డైలీ వాళ్ళకి ఆ డే నుంచి అంటే లైక్ డే 2 ఆర్ డే 3 నుంచి 10 డేస్ వరకు డైలీ ఇంజెక్షన్స్ ఇస్తాం. ఈ 10 డేస్లో మధ్యలో స్కానింగ్స్ చేస్తూ ఉంటాం. మనం ఇచ్చే డోస్కి ఎగ్స్ అనేటివి ప్రాపర్గా డెవలప్ అవుతున్నాయా లేదా డోస్ ఏమైనా ఇంక్రీజ్ చేయాలా అనేది అసెస్ చేసుకుంటాం. 10 డేస్ తర్వాత ఒక ట్రిగ్గర్ ఇంజెక్షన్ అనేది ఇచ్చేసి నెక్స్ట్ డే పికప్ చేస్తాం. ఈ పికప్ అనేది కూడా అండర్ అనెస్థీషియా అంటే షార్ట్ జనరల్ అనెస్థీషియా అంటారు. ఒక 10 మినిట్స్ ప్రొసీజర్ ఉంటుంది. సో పికప్ చేసిన తర్వాత ఏవైతే ఎగ్స్ డెవలప్ అయ్యాయో అవన్నిటిని రిట్రీవ్ చేస్తాం. ఎగ్స్ కలెక్ట్ చేసిన తర్వాత హస్బెండ్ అదే డే రోజు సెమెన్ అనాలిసిస్ ఇస్తారు. సపోజ్ మనకి 10 ఎగ్స్ వచ్చాయనుకోండి, ఆ 10 స్పర్మ్స్ బెస్ట్ స్పర్మ్స్ అనేటివి మనం డిఫరెంట్ టెక్నిక్స్ ద్వారా సెలెక్ట్ చేస్తాం. సో ఒక్కో ఎగ్లోకి ఒక్కో స్పర్మ్ని ఇంజెక్ట్ చేసి మనం బేబీస్ని ఫామ్ చేస్తాం. ఈ ఫామ్ అయిన బేబీస్ని మనం ఫ్రీజింగ్లో పెట్టేసుకొని నెక్స్ట్ మంత్ పీరియడ్ వచ్చిన డే 2కి వస్తారు. మళ్ళీ ఒక ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది స్టార్ట్ చేస్తాం. సో డే 2కి వచ్చినట్టయితే మనం లైనింగ్ చెక్ చేసి ఎవ్రీథింగ్ గుడ్ ఉంది అంటే మెడిసిన్స్ పెట్టేసి అరౌండ్ 10th డే ఆర్ 11th డే పిలిచి లైనింగ్ చెక్ చేస్తాం. ఇన్ కేస్ లైనింగ్ కనుక మనకి అప్రోప్రియేట్ సైజ్ వచ్చింది, బ్లడ్ సప్లై బాగుంది, ఎవ్రీథింగ్ గుడ్ ఉంది అంటే మనం బేబీని పెట్టడానికి ఇంజెక్షన్ స్టార్ట్ చేసి అరౌండ్ 5 డేస్ తర్వాత ట్రాన్స్ఫర్ అనేది చేస్తాం. ఓకే, ఈ ప్రాసెస్ అంతా కూడా నార్మల్గానే ఉంటుందంటారా? అంటే రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం అలా ఏమి ఉండదంటారా? సో ఈ పీరియడ్లో రెస్ట్ అనేది అబ్జల్యూట్ బెడ్ రెస్ట్ అనేది అవసరం లేదు. బట్ కొంతమందికి ఏంటి అంటే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత లైక్ ఎక్కువ ప్రెషర్ పడేటివి వర్క్స్ అవాయిడ్ చేయమని చెప్తాం. సో అలా అంతేకాని నార్మల్గా స్టేర్స్ ఉంటే అండ్ నార్మల్గా వాళ్ళ ఆఫీస్ వర్క్కి జర్నీస్ అలాంటివన్నీ కూడా వెళ్ళొచ్చు అని చెప్పేసి అడ్వైస్ చేస్తాం. నవేడేస్ అంటే లైఫ్ స్టైల్ ఎంతవరకు కారణం అంటారు? ఇప్పుడు మనం ఈ జనరేషన్లో ఫుడ్ కానీ లేదంటే లైఫ్ స్టైల్ కానీ ఇది కూడా ఒక కాజ్ అనుకోవచ్చు. యా డెఫినెట్లీ. సో ఇప్పుడు రీసెంట్గా మనం 2 to 3 years చూసినట్టయితే చాలా వరకు లైక్ స్ట్రెస్ అనేది ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో ఈ స్ట్రెస్ వల్ల ఏం జరుగుతుంది అంటే మనకి ఇంటర్నల్గా తెలియకుండా కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది తెలుస్తుంది. సో ఈ స్ట్రెస్ వల్ల నాట్ ఓన్లీ ఇన్ఫర్టిలిటీ అనేది కాదు, స్ట్రెస్ వల్ల మనకి ఫస్ట్ మెన్స్ట్రల్ డిస్టర్బెన్సెస్ అంటే పీరియడ్ ఇర్రెగ్యులారిటీస్ అనేటివి కామన్గా చూస్తున్నాం. సెకండ్, అదే విధంగా స్ట్రెస్ వల్ల ఏం జరుగుతుంది, మనకి ఎగ్ క్వాలిటీ అనేది తగ్గుతుంది, కొంతమందికి ఎగ్ కౌంట్ కూడా తగ్గుతూ ఉంటుంది. సో దీనివల్ల మనకి ఇన్ఫర్టిలిటీ రేట్ అనేది తగ్గుతుంది. అండ్ నెక్స్ట్ మోస్ట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ వల్ల చాలామంది బయట ఫుడ్ తినడం, జంక్ ఫుడ్ తినడం, ప్రాసెస్డ్ ఫుడ్ ఇవన్నీ తినడం వల్ల కూడా ఒబెసిటీ అనేది చాలా లీడింగ్ ప్రాబ్లం. సో బోత్ మేల్లో కానివ్వండి ఫీమేల్లో కానివ్వండి. సో ఈ ఒబెసిటీ అంటే అధికంగా బరువు ఉండడం వల్ల ఏం జరుగుతుంది అంటే మెయిన్గా మనకి హార్మోనల్ డిస్టర్బెన్స్. సో ఫిమేల్ విషయానికి వస్తే ఈ హార్మోన్ డిస్టర్బెన్స్ అంటే ఏంటి అంటే మేల్ హార్మోన్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయి. సో దీనివల్ల ఎగ్ క్వాలిటీ అనేది చాలా వరకు తగ్గుతుంది. అలాగే వాళ్ళకి ఎగ్ డెవలప్మెంట్ ఇష్యూస్లో ప్రాబ్లం రావడం, మెన్స్ట్రల్ డిస్టర్బెన్సెస్ అవ్వడం, అలాగే ఎగ్ అనేది ప్రాపర్ డెవలప్మెంట్ లేకుండా ఎగ్ ప్రాపర్గా రిలీజ్ అవ్వనప్పుడు మనకి ఇన్ఫర్టిలిటీ రేట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అలాగే హస్బెండ్ అంటే లైక్ మేల్ విషయానికి వస్తే ఈ ఒబెసిటీ వల్ల వాళ్ళకి మెయిన్గా టెస్టిస్ చుట్టూ ఒక ప్యాడ్ ఆఫ్ ఫ్యాట్ అనేది ఉంటుంది. సో దీనివల్ల హీట్ అనేది ఎక్కువ జనరేట్ అవుతుంది. ఈ హీట్ వల్ల మనకి ఏం జరుగుతుంది అంటే స్పర్మ్ ప్రొడక్షన్ అనేది తగ్గుతుంది. సో అలాగే స్పర్మ్ యొక్క క్వాలిటీ అనేది తగ్గుతుంది. దీనివల్ల కూడా మనకి ఇన్ఫర్టిలిటీ రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఒకటి ఏంటంటే సెడెంటరీ లైఫ్ స్టైల్, దీనివల్ల కూడా సేమ్ థింగ్ వెయిట్ పుట్ ఆన్ అవ్వడం అండ్ ఫర్దర్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ అనేది చూస్తూ ఉంటాం. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి అడిక్షన్స్ లైక్ ఆల్కహాల్ కానివ్వండి, స్మోకింగ్ కానివ్వండి. అది లైక్ ఒక పర్మిసబుల్ లెవెల్ వరకైతే ఓకే, బట్ చాలామంది స్ట్రెస్ వల్ల కానివ్వండి, ఆఫీస్ వల్ల ప్రెషర్ వల్ల కానివ్వండి, పీర్ ప్రెషర్ వల్ల కానివ్వండి,
డైలీ ఆల్కహాల్ కన్జంప్షన్ లేదా కొంతమంది డైలీ స్మోకింగ్ కన్జంప్షన్ అనేది చేస్తూ ఉంటారు. సో దీనివల్ల మనకి స్పర్మ్ క్వాలిటీ, స్పర్మ్ క్వాంటిటీ అనేటివి చాలా ర్యాపిడ్గా తగ్గడం అనేది మనం రీసెంట్గా ఈ 2-3 ఇయర్స్ నుంచి చూస్తున్నాం. రైట్, కాలర్ ఉన్నారు కాకినాడ నుంచి గీత గారు. గీత గారు నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారమ్మా, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. హలో చెప్పండి మా. మేడం నాకు గీత మేడం, అదే నాకు పెళ్ళి 8 ఇయర్స్ అయింది మేడం. ఓకే, 8 ఇయర్స్ అయ్యిందండి మ్యారేజ్ అయ్యి, కానీ ప్రెగ్నెన్సీ వస్తున్నాయి పోతున్నాయి మేడం. ఓకే, ఒక ప్రెగ్నెంట్ వచ్చింది, అది ట్యూబ్ లోకి వచ్చి ట్యూబ్ ఆపరేషన్ కూడా చేశారు మేడం. ఓకే, ప్రెగ్నెన్సీ ఎన్ని టైమ్స్ వచ్చింది మా మీకు ఇప్పుడు వరకు? ఒకసారి వచ్చింది మేడం ఫస్ట్ లోని, వచ్చిన తర్వాత అది హార్ట్ లేదని ఆపరేషన్ చేశారు మేడం. ఓకే, దాని తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చిందా? మళ్ళీ వచ్చింది మేడం, అది మామూలుగా వచ్చి ట్యూబ్ లోకి వస్తుంది మేడం. ట్యూబ్ లో వచ్చింది. ఓకే ఓకే, వచ్చి అది ఆపరేషన్ ట్యూబ్ తీసేశారు మేడం. ట్యూబ్ ని కూడా తీసేసారా? ఒకవైపు ట్యూబ్ తీసేసి ఆపరేషన్ చేశారు. ఓకే, దాని తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీస్ వచ్చాయా? వచ్చి అదే 3 నెలలు వచ్చింది, అదే 3వ నెల వచ్చింది మేడం. మరి అదంతా అదే నొప్పి వచ్చి అది అలా పడిపోయింది మేడం. ఓకే ఓకే, మీది మేనరికం మ్యారేజ్ అమ్మా? కాదు మేడం, మామూలుదే మేడం. ఓకే, మీ వయసు ఎంత ఉంటారు? 28 అండి. 28. మీ హస్బెండ్ వయసు ఎంతమ్మా? అయిందండి 30 ఎంత ఉంటుందండి. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి మీకు ప్రెగ్నెన్సీ రావట్లేదని కాదు, ఒక్కసారి ట్యూబ్లో వచ్చింది అండ్ 2 సార్లు ప్రెగ్నెన్సీ వచ్చేసి కూడా అబార్షన్ అయింది. ఒకసారి హార్ట్ బీట్ రాలేదు, ఒకసారి ఏమో అదంతటా అదే అబార్షన్ అయిపోయింది. సో మెయిన్గా ఏంటి అంటే ఫస్ట్ మీరు నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ చేసుకునే ముందు అబార్షన్స్కి గల కారణాలు ఏంటో తెలుసుకోవాలి. కొన్ని రీజన్స్ ఉంటాయి, అంటే జెనెటిక్ పరంగా కానివ్వండి, కొన్ని బ్లడ్ ప్రాబ్లమ్స్ వల్ల కానివ్వండి, మనకి అబార్షన్స్ అనేటివి ప్రెగ్నెన్సీ వస్తుంది బట్ నిలవదు. సో దానికంటే ముందు నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు మీరు మీ హస్బెండ్ ఇద్దరు జెనెటిక్ టెస్టింగ్ అనేది చేసుకోవాలి. అలాగే బ్లడ్ టెస్ట్ అనేది అప్లాస్ అని ఉంటుంది, అది కూడా మీరు ఎవాల్యుయేట్ చేసుకోవాలి. సో చేసిన తర్వాతనే ఆ టెస్ట్ల బట్టి నెక్స్ట్ ప్రెగ్నెన్సీ అనేది ఎలా ప్లాన్ చేసుకోవాలా అనేది మీకు డాక్టర్ చెప్తారు. రైట్, వాసు ఉన్నారు తాండూరు నుంచి కాలర్. వాసు గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే అండి. మ్యారేజ్ 6 ఇయర్స్. 6 ఇయర్స్ అవుతుంది. ఓకే, ఓకే, ఏం సర్జరీస్ అయ్యాయండి? సిస్ట్ వచ్చిందండి, సిస్ట్ తీసేసారు. ఓకే, హలో చెప్పండి మా. నమస్తే మేడం. నమస్తే మేడం, మాకు మ్యారేజ్ అయ్యి 6 ఇయర్స్ కంప్లీట్ అయింది. ఓకే, నాకు యూట్రస్ లో పాలిక్ ఉంటే ఒకసారి లాప్రోస్కోపీ చేయించాము. ఓకే, మొన్న లైట్ గా గ్రావిండెక్స్ చేసుకుంటే వీక్లీ పాజిటివ్ వచ్చింది మేడం, లైట్ గా కనిపించింది నేను. ఓకే, మళ్ళీ 2 days కే నాకు మెన్స్ట్రువల్ వచ్చింది మేడం. ఓకే, సో ఈ ఐటీఎస్ లో కూడా మీకు ప్రెగ్నెన్సీ ఒక్కసారి కూడా రాలేదు, మొన్న ఒకటి వీక్ పాజిటివ్ తప్పితే 6 ఇయర్స్ లో. ఓకే ఓకే, సో మీరు ట్యూబ్ టెస్ట్, మీ హస్బెండ్ సెమెన్ అనాలిసిస్ ఇవన్నీ టెస్ట్ చేయించారమ్మా? చేయించిన మేడం, కొంచెం కౌంట్ 30 million ఉందన్నారు. ఓకే, సో 2 years బ్యాక్ చేయించిన మేడం, ట్యూబ్స్ అవన్నీ పర్ఫెక్ట్ గా ఉన్నాయి. ఓకే ఓకే, సో ఒక్కసారి మీరు ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అయితే డెఫినెట్లీ కలవాలమ్మా, ఎందుకంటే కౌంట్ 30 million ఈజ్ ఓకే, బట్ ప్రాపర్ ఇన్ఫర్టిలిటీ సెంటర్లో మీరు కౌంట్ టెస్ట్ అనేది చేయించుకోవాలి. అలాగే ఒకసారి యూట్రస్ అంతా హెల్దీగా ఉందా లేదా, ఎగ్ నెంబర్ అనేది ఎంత ఉంది, ఎగ్ అనేది డెవలప్మెంట్ ఎలా ఉంది, అండ్ ఎగ్ డెవలప్ అయినప్పుడు లైనింగ్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా చెక్ చేసి దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేస్తారు. ఎందుకంటే మీకు మ్యారేజ్ 6 ఇయర్స్లో కూడా ప్రెగ్నెన్సీ రాలేదు అంటే సమ్వేర్ ఏదో ఒకటి ప్రాబ్లం ఉంటుంది, కాబట్టి మీరు డెఫినెట్లీ వెంటనే వచ్చి ఫస్ట్ ఒకసారి ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కలవాలి. అలాగే డాక్టర్ గారు, ఇప్పుడు పిల్లలు లేకుండా సఫర్ అవుతున్న వాళ్ళు కనుక ఒక్కసారి కనుక 49కి వస్తే వాళ్ళకి ఎలాంటి అవకాశం ఉంటుందంటారు? సో నార్మల్గా అంటే లైక్ వచ్చిన వాళ్ళందరికీ మనం వాళ్ళ ఏజ్ బట్టి, వాళ్ళ డ్యూరేషన్ ఆఫ్ మ్యారీడ్ లైఫ్ బట్టి అండ్ వాళ్ళ కండిషన్ బట్టి ట్రీట్మెంట్ అనేది డిసైడ్ చేస్తాం. కొంతమంది లైక్ మ్యారేజ్ ఓన్లీ 1 year అవుతుంది అండ్ అకౌంట్ అంతా బాగుంటుంది, సెమెన్ అనాలిసిస్ ఎవ్రీథింగ్ గుడ్ ఉంది అంటే వాళ్ళకి న్యాచురల్ పద్ధతిలో మనం ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేస్తాం. కొంతమంది మ్యారేజ్ 5 years అవుతుంది బట్
ఓన్లీ న్యాచురల్గానే ట్రై చేశారు, ఎలాంటి ట్రీట్మెంట్ అనేది ఇంకా బయట తీసుకున్నట్టయితే వాళ్ళకి చిన్న పద్ధతి ద్వారా అంటే ఐఓఐ పద్ధతి ద్వారా ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేస్తాం. ఇంకొంతమంది రావడమే లైక్ మనకు 8 years మ్యారేజ్ అయింది అండ్ ఏజ్ కూడా లైక్ 34, 35 అట్లా ఉన్నారు అండ్ అలాగే లేదా కొద్దిగా ఏదైనా ప్రాబ్లం ఉందంటే కౌంట్ తక్కువ ఉండడం లేదా ఎగ్ నెంబర్ అనేది తగ్గుతూ ఉండడం, ట్యూబల్ ప్రాబ్లం, ఇలాంటి వాళ్ళందరికీ కూడా మనం టైం వేస్ట్ ఎక్కువ చేయకుండా వాళ్ళకి అకార్డింగ్గా ఏది బెస్ట్ ట్రీట్మెంట్ అనేది మనం చూసి డిసైడ్ చేసి ఐవీఎఫ్ అనేది సజెస్ట్ చేస్తాం. ఓకే, ఇలా అంటే ఫస్ట్ పిల్లల కోసం ప్లాన్ చేసుకోవాలనుకున్న వాళ్ళు 1 year అంటే ఏజ్ తక్కువగా ఉండి ఇంట్లో ప్లాన్ చేసుకుంటున్న వాళ్ళు నార్మల్గా ఏమైనా ప్రికాషన్స్ తీసుకోవాలంటే అలా డైట్ విషయంలో కానీ హెల్త్ విషయంలో కానీ కొంచెం ఒబెసిటీ ఉన్న వాళ్ళు ఎలాంటి కంట్రోల్ చేసుకుంటే మంచిదంటారు? సో ఫస్ట్ మ్యారేజ్ అయిన వెంటనే కొంతమంది చాలామంది లైక్ ప్రొఫెషనల్ వైజ్ కానివ్వండి ఏదైనా ఫినాన్షియల్ వైజ్ కానివ్వండి కొద్దిగా డిలే చేద్దాం ప్రెగ్నెన్సీ అనేది అనుకుంటుంటారు. బట్ అలాంటి వాళ్ళు ఫస్ట్ ప్రయర్గా మీరు ప్రెగ్నెన్సీ అనేది డిలే చేసుకునే ముందు మనకి బేసిక్ టెస్ట్ ఇన్ఫర్టిలిటీ డిపార్ట్మెంట్ కోసం మనం కొన్ని బేసిక్ టెస్ట్ అనేది సజెస్ట్ చేస్తాం. సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ హస్బెండ్ విషయానికి వస్తే ఒక సెమెన్ అనాలిసిస్ అనేది సజెస్ట్ చేస్తాం. ఫిమేల్ విషయానికి వస్తే ఏఎంహెచ్ అంటే బ్లడ్ బాడీలో ఇంకా ఎంత ఎగ్ రిజర్వ్ ఉంది అనేది సజెస్ట్ చేస్తాం. సో ఇది అండ్ థైరాయిడ్, షుగర్స్ ఇవన్నీ కూడా బేసిక్ టెస్ట్ అనేది సజెస్ట్ చేస్తాం. ఇన్ కేస్ ఇవన్నీ పారామీటర్స్ నార్మల్ ఉన్నాయి అండ్ వాళ్ళ వెయిట్ ఇదంతా కూడా నార్మల్ ఉంది అంటే వాళ్ళకు 1 year వరకు ట్రై చేసుకోవచ్చు. ఇవన్నీ పారామీటర్స్ నార్మల్ ఉన్నా కొంతమంది ఓవర్ వెయిట్ ఉన్నారు అనుకోండి, వాళ్ళకి అట్లీస్ట్ నెక్స్ట్ ఒక 6 months ప్రెగ్నెన్సీ టైం ఉంది ప్లానింగ్ చేసుకోవడానికంటే ఈ 6 monthsలో మెయిన్గా వాళ్ళు న్యూట్రిషన్ మీద వాళ్ళు ఎక్సర్సైజ్ మీద కాన్సన్ట్రేట్ చేసి ప్రయర్ టు ప్రెగ్నెన్సీ అనేది వాళ్ళకి ఆప్టిమల్ వెయిట్ అంటే ఐడియల్ వెయిట్కి అనేది రీచ్ అయ్యేటట్టు చూసుకోవాలి. లేదు జస్ట్ బేసిక్ టెస్ట్ చేసినప్పుడే మనకి కౌంట్ ఏదైనా తక్కువ ఉండడం లేదా ఏఎంహెచ్ అనేది తక్కువ ఉంది అన్నప్పుడు ఎక్కువగా ట్రీట్మెంట్ అనేది డిలే చేయకుండా వాళ్ళు హాస్పిటల్కి వచ్చినట్టయితే వాళ్ళకి అకార్డింగ్గా మనం ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేస్తూ ఉంటాం. రైట్ డాక్టర్ గారు, ఇన్ఫర్టిలిటీతో సఫర్ అవుతున్న వాళ్ళు, పిల్లలు లేకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఎలా ఉన్నాయి, అలాగే ముఖ్యంగా 49కి వస్తే ఎలా హ్యాపీగా ఉండొచ్చు అని చాలా క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ వైద్యం ఆరోగ్యం. స్టే ట్యూన్ టు టీ న్యూస్.